ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను అన్ని షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాను కదా వర్క్ గురించి. సో కొంతమంది షార్ట్స్ కాదు మేడం, ప్రజెంట్ మీ వర్క్ ఎంతవరకు జరిగిందో ఒకసారి ఫుల్ వీడియో చేయండి, మేము కూడా చూస్తాము అన్నారు. సో అందుకని నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ప్రజెంట్ వర్క్ ఎంతవరకు ఉందో చూడండి. సో బయట షూ ర్యాక్ అయితే రెడీ అయిపోయింది, అలాగే ఎంట్రన్స్ టైల్స్ కూడా అయిపోయాయి అన్నమాట. సో ఇటు హాల్లోకి వస్తే చూడండి, చెత్త వేసేసారు, వేస్టేజ్ అంతా. ఇక్కడ విండోకి ప్యానలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అలాగే టీవీ యూనిట్ కూడా మ్యాక్స్ అయిపోయినట్టే. అక్కడ కొంచెం ఏదైతే ఉందో అక్కడ టీ పట్టి ఒకటైతే మనం ఇచ్చుకోవాలి. సో ఆ టీ పట్టి ఇచ్చాక ఎలా ఉందని నేను ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు మొత్తం అయిపోయింది క్లియర్గా, A to Z అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి. ఇది చూడండి, ఇక్కడ ఈ వాల్ ఏదైతే ఖాళీగా ఉందో అక్కడ మ్యాచువల్ వాల్ పేపర్ అంటించాలి, అందుకని అది ఇక్కడ ఏం చేయకుండా వదిలేసాము. ఇది పార్టీషన్ అనమాట. సో ఈ పార్టీషన్లో మధ్యలో CNC కటింగ్ ఇచ్చాము, దాంతోపాటు స్పాట్ లైట్స్ కూడా ఫిట్ చేసాము మేము. చూడండి, ఆ పార్టీషన్స్కి అక్కడ మధ్యలో మన హ్యాంగింగ్ లైట్స్ అండ్ స్పాట్ లైట్స్ కూడా వస్తాయి, అవి ఇంకా వర్క్ చేయాల్సింది ఉంది. ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా. సో అక్కడ మనం LED మిర్రర్ ఒకటి పెట్టాలి అండ్ వాష్ బేసిన్ ఒకటి పెట్టాలి. పోతే ఇక్కడ ఒక డోర్, ఆ కార్నర్కి ఒక డోర్ అయితే మనం ఫిక్స్ చేయాల్సింది. పైన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. పోతే ఇది జస్ట్ ఒక ఆ వాల్ ఖాళీగా వదలకుండా మంచి ఒక వాల్ ప్యానలింగ్ అయితే ఇచ్చేసాము. ఇది వచ్చేస్తే ఇది క్రాకరీ యూనిట్. సో క్రాకరీ యూనిట్ కూడా మ్యాక్స్ మొత్తం అయితే అయిపోయింది. బాటమ్ అయితే బాక్స్ చేసాము, మిడిల్లో వచ్చేసి ప్యానలింగ్ చేసాము చార్కోల్ షీట్తో. పైన బాక్స్ పెట్టాము విత్ స్పాట్ లైట్స్ అండ్ గ్లాస్ డోర్ ఒకటి ఫిట్ చేయాల్సింది. సో మనం పూజా రూమ్కి వస్తే పూజా రూమ్ చుట్టూ మనం ఏదైతే ఉందో అక్కడ ప్యానలింగ్ అయితే చేసాము. సో అక్కడ గ్లాస్ డోర్స్ ఫిట్ చేయాల్సింది, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఒకటి ఉంది. సో పూజా రూమ్లోకి వస్తే పూజా రూమ్స్ అన్నీ అయితే అయిపోయింది. సో ఇది ప్రసాదం ప్లాంక్ పెట్టుకోవడానికి, అలాగే ఇక్కడ చిన్న పటాలు పెట్టుకోవడానికి అయితే మేము అలా డిజైన్ చేసాము. పైన ఒక విండో ఉంది, దానికి డోర్ పెట్టేసేసి పైన మొత్తం ప్యానలింగ్ చేసేసాము. చూడండి, ఫాల్ సీలింగ్ టైప్లో ప్యానలింగ్ ఇచ్చేసాము వుడ్తో. ఇక కిచెన్ విషయానికి వస్తే కిచెన్లో అయితే ఆల్మోస్ట్ బాటమ్ పార్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ సింక్ కింద జస్ట్ డోర్స్ పెట్టేసాము. సో ఇక్కడ కట్లరీ అండ్ థాలీ ఇచ్చేసాము, అలాగే కప్స్ ఆఫ్ యూనిట్స్, ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చేసాము. సో పైన వచ్చేసి మనం గ్లాస్ డోర్స్ అయితే ఫిట్ చేయాల్సి ఒకటి ఉంది. దాంతోపాటు చిమ్నీ కూడా మనం చిమ్నీని మొత్తం హైట్ చేయడానికి అక్కడ డోర్ అయితే దానికి ఫిట్ చేయాలి. ఇంకా పైన వచ్చేసి పైన అయితే మొత్తం అయిపోయింది. పైన మేము హ్యాండిల్ లెస్ అయితే యూజ్ చేసాము, ఎందుకంటే చూడడానికి చాలా నీట్గా ఉండేది. జస్ట్ పుష్ బటన్స్ యూజ్ చేసాము, అలా మనం పుష్ చేయగానే డోర్ అయితే ఓపెన్ అయ్యింది, మళ్ళీ పుష్ చేసేస్తే డోర్ క్లోజ్ అయ్యింది. సో ప్రజెంట్ అయితే అదే ట్రెండ్ నడుస్తుంది. సో మేము కూడా అలాగే ఇచ్చేసాము. సో ఈ ఆపోజిట్ కార్నర్లు కూడా మన గ్లాస్ డోర్స్ అయితే ఫిట్ చేయాలి. సో మన బాల్కనీకి వస్తే బాల్కనీలో మొత్తం వర్క్ అయితే అయిపోయినట్టే. జస్ట్ ఫ్రేమ్ వర్క్ అయితే చేసాము, డోర్స్ ఒకటే ఫిట్ చేసాము అనమాట. లోపల ఆల్రెడీ సెల్ఫ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక చిన్న సెల్ఫ్ లాగా పోసాము, ఎందుకంటే ఆనియన్స్ కానీ అట్లా కొబ్బరి అట్లా ఆరబెట్టుకోవడానికి బయట గాలి వచ్చింది కదా, దానికోసం ఒక చిన్న సెల్ఫ్ అయితే చేసాము. సో ఇప్పుడు మన చిన్న బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్స్లో స్టార్టింగ్ ఎంట్రీ అయితే మొత్తం ప్యానలింగ్ అయితే చేసేసాము. ఇదైతే మనకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ మోడల్లో అయితే చేసాము. లోపల చిన్న సెల్ఫ్ పెట్టేసి కింద వచ్చి ఒక డ్రా పెట్టేసాము. సో క్లయింట్ ఏ విధంగా అడిగాడో ఆ విధంగా అయితే మేము చేసాము. చూడండి, పైన లాఫ్ట్ ఏరియాకు స్లైడింగ్ డోర్స్ యూజ్ చేసాము. ఈ కలర్ కాంబినేషన్ మొత్తం క్లయింట్ ఏ కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకున్నా అదే కలర్ కాంబినేషన్లో మేమైతే వర్క్ చేయించడం జరిగింది.
అన్నీ సాఫ్ట్ క్లోజ్ అయితే వాడేసాము. మనం ఇలా లాగేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అవే క్లోజ్ అయిపోతాయి. ప్రతి ఒక్కటి సాఫ్ట్ క్లోజే యూజ్ చేసాము. బెడ్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ, ఏది ప్రతిదీ సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అయితే యూజ్ చేసేసి అయితే మనం వర్క్ అయితే చేపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఒకసారి చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మ్యాక్స్ 2 బెడ్రూమ్స్ కలర్ కాంబినేషన్ దగ్గరగా ఒకటే యూజ్ చేసాము, యూనిక్గా ఉండిద్ది అని. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డోర్స్ వచ్చాయి. సో ఒక సైడ్ అయితే మేము లోపల బీరువా ఉంది. సో బీరువాను క్లోజ్ చేసి డోర్ అయితే మేము పెట్టేశాము. సో డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఏ విధంగా ఇచ్చాము. ఓవెల్ షేప్లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ చేసాము. అలాగే విండోకు ప్యానల్ చేసేసాము. అలాగే కింద ఒక 2 డ్రాస్ అయితే ఇచ్చాము. ఇంకా వర్క్ డ్రాస్ పెట్టాల్సి ఉంది. అలాగే ఈ డ్రెస్సింగ్ టేబుల్స్కి అయితే మనం డోర్స్ మిర్రర్ పెట్టేసి ఫిట్ చేయాల్సిన వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ప్రజెంట్ అయితే చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.